ఇక గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో నెలకొన్న వివాదంపై టాలీవుడ్ నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. తమ ఎస్వీసీ సంస్థకు మెగా హీరోలతో మంచి రిలేషన్ ఉందన్నారు. అలాంటి వారిని తానెలా అవమానిస్తానని ప్రశ్నించారు. చరణ్ తో తనకి మంచి సంబంధం ఉందన్నారు నిర్మాత శిరీష్ రెడ్డి. తన మాటలకు మెగా ఫ్యాన్స్ బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఇక ఎస్వీసీ బ్యానర్లో రామ్ చరణ్ తో మరో సినిమా ఉందని, ఆయనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు నిర్మాత శిరీష్ రెడ్డి. చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ, ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. ఉన్న రిలేషన్స్లో మాకున్న క్లోజ్నెస్లో నేను మాట దొర్లాను తప్ప ఆయనను అవమానపరచడానికి కాదు. మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వరుణ్ తేజ్తో ఒక ఫిదా కానీ, సాయి ధరమ్ తేజ్తో 2 సినిమాలు, చరణ్ గారితో 2 సినిమాలు చేశాం. చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో కానీ నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్ఖుని కాని నేను. దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు. మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది. నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం. రైట్, గేమ్ చేంజర్ మీద వ్యాఖ్యలకి సంబంధించి శిరీష్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అభిమానులకి క్షమాపణలు కూడా తెలియజేశారు. పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల నిర్మాత అయినటువంటి శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో, అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కూడా కొంత కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది మెగా ఫ్యాన్స్కి మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన అంటే ఆయన ఒక క్లారిటీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇంతకుముందే ఆయన ఒక లెటర్ కూడా రాయటం జరిగింది ఆ ఫ్యాన్స్కి ఉద్దేశించి. కానీ ఇంకా కూడా ఈ విషయం ఇంకా కొద్దిగా సర్దుమనకపోవడంతో ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో కానీ, మెగా హీరోస్తో కానీ ఆయనకు చాలా మంచి సంబంధం ఉంది, మంచి స్నేహభావం ఉంది. ఆ మెగా హీరోలు అందరితో కూడా తాము సినిమాలు చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. తను ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి జస్ట్ ఎక్కడో చిన్న ఇది ఇవ్వడంతో అలా అయిపోయింది తప్ప ఎక్కడ కూడా ఈ మెగా ఫ్యామిలీ హీరోస్ ఎప్పుడు కూడా కించపరిచే విధంగానే, అవమానపరిచే విధంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉన్నటువంటి మా బ్యానర్ ఎస్వీసీలో ఎప్పుడు కూడా వారితో సినిమా చేయడానికి మేము ఉంటాము తప్ప వారిని అవమానించమని కూడా ఆయన ఒక ఆ వీడియో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇది కొంత బాగా ట్రోల్ అవుతుంది. ఆయన పైన కొంత కాంట్రవర్సీ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు శిరీష్ నుంచి ఒక వీడియో బయట రావడంతో ఇప్పుడు దీనిపైన కూడా మొత్తం కూడా సద్దుమనే అవకాశం అవుతుందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ ఎస్వీసీలోని మళ్ళీ రామ్ చరణ్తో ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే రామ్ చరణ్తో కానీ, ఇటు చిరంజీవి గారితో కానీ, ఎవరితో అయినా సరే మెగా ఫ్యామిలీ హీరోస్ అందరితో కూడా ఒక మంచి రిలేషన్ ఉంది. వారితో ఎప్పుడు కూడా కలగలుపుతూ ఉండి వారితో ఉంటాము తప్పితే ఎటువంటి వాళ్ళని అవమానించే విధంగా కానీ, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా కూడా ఎప్పుడు కూడా చేయలేదు, కూడా భవిష్యత్తులో కూడా చేయము. అలా అంత చేసే అంత మూర్ఖత్వంతో కూడా తాను లేనట్టుగా ఆయన చెప్పడం కూడా చూడొచ్చు. ఎందుకంటే శిరీష్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అక్కడ కొంత కన్ఫ్యూజ్ అవ్వడం తప్పితే అక్కడ ఏది లేదని కూడా ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది కదా. అయితే ఇప్పుడు శిరీష్ ఇచ్చినటువంటి ఈ వివరణతో ఇక మెగా ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా సంతృప్తి చెందుతున్నటువంటి అవకాశం ఉంది. మనం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పెడుతున్న కామెంట్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి కానీ, ఇటు ఎస్వీసీ కానీ చాలా మంచి సంబంధం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా సినిమాలు వాళ్ళతో కలిసి చేశారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. కాబట్టి ఇది ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగినది, దాన్ని క్షమించేసి వదిలేయాలన్నట్టుగానే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా చూస్తున్నటువంటి ఆ కామెంట్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక ఈ సమస్యకి అంటే దీనికి మొత్తం కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పడిపోయినట్టని కూడా చెప్పవచ్చు. వెంకట్, అలాగే ఫ్యూచర్లో ఇప్పటికే రామ్ చరణ్తో ఒక మూవీ లాక్ అయింది, అది కూడా పట్టాలెక్కబోతోంది అనేటువంటి వార్త కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని గురించి
ప్రస్తుతం అంటే ఇదివరకే దీనికి సంబంధించి తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత అయినటువంటి దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న ఈ టైంలో కూడా వాళ్ళు మళ్ళీ రామ్ చరణ్తో చేయబోయే సినిమా గురించి కూడా ఇప్పుడు శిరీష్ మళ్ళీ కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ఆ సంస్థకు ఎస్విసి సంస్థకు ఇటు రామ్ చరణ్కి ఉన్నటువంటి ఒక సత్సంగం తెలియజేయడం కోసం ఆయన చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి కూడా అప్డేట్ కూడా త్వరలోనే రాబోతున్నట్టుగా దీనిపై మొత్తం కూడా జరుగుతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ కూడా పడిపోయినట్టని చెప్పవచ్చు. ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు అటు రామ్ చరణ్ కూడా దీన్ని కూడా కొంత లైట్గా తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి చాలా సందర్భాల్లో ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు అయినటువంటి వాళ్ళు ఆయన దాంతోపాటు సిరీస్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాటుగా ఆయన కావాలని అనలేదు, అక్కడ ఉద్దేశం కూడా ఏం లేదు అన్నట్టుగానే వాళ్ళకు కూడా అర్థమైన పరిస్థితి అయితే అది చాలా కూడా కనబడుతుంది. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కూడా చాలా లైట్గా తీసుకున్న పరిస్థితి అవుతుంది. అందుకనే నెక్స్ట్ మళ్ళీ ఎస్విసి బ్యానర్లోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంలో కూడా అటు నుంచి కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి అంటే కాదు అన్నట్టు కూడా ఎక్కడ కూడా చెప్పని కూడా పరిస్థితి ఉంది. అంటే త్వరలోనే ఇటు రామ్ చరణ్ మళ్ళీ ఇటు ఎస్విసి కలిసి కూడా ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సునీల్. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.